వెల్కమ్ టు సుదర్శన చక్ర హీలింగ్ టాక్స్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టు ఇవాళ ఆ టాపిక్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేయబోతున్నాం. ప్రతిరోజు చాలామంది ఒక నిశ్శబ్దమైన యుద్ధాన్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. అది అంటే ఇంకొక వ్యక్తితో కాదు. జస్ట్ తమను అంటే మనల్ని వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలనే ఒక అవసరంతో. అంటే మనలో మనకే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ వస్తూ ఉంటాయి. నేను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను? నేనెందుకు సైలెంట్‌గా ఉండిపోతున్నాను? నేనెందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాను? ఇతరులు ఊహించిన వ్యక్తిలా నేను లేను. లేకపోతే నేనెందుకు లేను? అలాంటి అంటే ఇలాంటి చాలా క్వెషన్స్ మన మైండ్‌లో ఎన్నో రకాలుగా, ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సార్లు మనకు వస్తూనే ఉంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మీకనిపిస్తుందా? లేకపోతే అవసరం లేదనిపిస్తుందా? కానీ యాక్చువల్లీ ఒక నిజం ఉంది. మీరు మీ మనసుని ప్రపంచాన్ని నిరూపించడానికి ఎంత ఎక్కువ ప్రయత్నిస్తామో, అంత ఎక్కువగా ఈ సెల్ఫ్ లేకపోతే ఈ అంతరంగ శాంతికి మనం దూరమవుతూ ఉంటాం. ఇది ఎలా అన్నది నేనొక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే రీసెంట్‌గా నేనొక బుక్‌లో చదివాను. ఈ స్టోరీ. దాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది విన్నాక మీకెలా అనిపిస్తోంది? లేకపోతే మీకు కూడా ఇలాంటి ఫీలింగే ఉందా? లేకపోతే ఏమన్నా మారాలనుకుంటున్నారా? మారితే లేకపోతే ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి మనం కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఒకసారి కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. స్టోరీ ఏంటంటే చాలా సంవత్సరాల క్రితం జపాన్‌లో ఒక చిన్న విలేజ్‌లో కియాకో అనే ఒక ఓల్డ్ లేడీ ఉండేదనమాట. ఆ లోయ అంతటా ఆమె ప్రశాంత స్వభావానికి మంచి పేరుండేది. ఏం జరిగినా కియోకో ప్రశాంతమైన చెరువులా ఉండేదని ప్రజలు చెప్పుకునేవారు. ఇతరులు కోప్పడితే ఆమె మౌనంగా ఉండడం, ఇతరులు వాదిస్తే ఆమె వినేది, ఇతరులు తప్పు చేసినా వారిని వెతికితే ఆమె అర్థం చేసుకునే ప్రయత్నం చేసేది. అయితే ఎప్పటినుంచో ఆమె ఇలా ఉండేది కాదంట. యవ్వనంలో ఆమె మనసులో ఒక భారమైన కోరికుండేది. ప్రతి ఒక్కరూ తనను సరిగ్గా అర్థం చేసుకోవాలని కోరికుండేది. తన ఉద్దేశాలను అందరూ గుర్తించాలని ఆశించేది. ఎవరైనా తనను తప్పుగా అర్థం చేసుకుంటే వెంటనే దాన్ని సరిజేయాలని ప్రయత్నించేదంట. ఎవరైనా తనను అన్యాయంగా తీర్పిస్తే తనను తాను సమర్థించుకునేది. ఎవరైనా విమర్శించినా తను వివరణ జెప్పేది. ఎవరైనా తనను సందేహిస్తే వారిని తప్పు అని నిరూపించడానికి మరింత కష్టపడేది. కానీ కొద్ది కాలానికి ఆమె ఒక బాధాకరమైన నిజాన్ని దెలుసుకుంది. ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో నియంత్రించడానికి ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే, తనపై తనకున్న నియంత్రణ అంత తక్కువగా అవుతుందని తను చాలా లేట్‌గా రియలైజ్ అయిందనమాట. ఒక శరదృతువు ఉదయం జీరో అనే యువ వ్యాపారి ఆ గ్రామానికి వచ్చాడు. అతను చాలా తెలివైనవాడు. ఆశయాలు కలిగినవాడు. తనపై ఒక గర్వం కలిగినవాడు. పక్క రాష్ట్రంలో ఒక విజయవంతమైన వ్యాపారాన్ని నిర్మించాడు. పక్క పట్టణంలో ఇతరులు నీ విలువను గుర్తిస్తేనే గౌరవం వస్తుంది అని అతను నమ్మేవాడు. గ్రామస్తులు కియోకో గురించి మాట్లాడుతుండడం విని అతనికి ఆసక్తి కలిగింది. ఈమె ఈ లోయలో అత్యంత జ్ఞానవంతురాలని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన జ్ఞానాన్ని పరీక్షించాలని అనుకున్నాడు ఈ అబ్బాయి. అలా ఆమెను కలవడానికి ఎళ్ళాడు. కియోక తన తోటలో ఆపిల్ చెట్టులోని ఎండిన కొమ్మలను కత్తిరిస్తూ కనిపించింది. "మీరు కియోకోనా?" అని జీరో అడిగాడు. ఆమె చిరునవ్వుతో అవును అని సమాధానమిచ్చింది. "మీ గురించి చాలా కథలు విన్నాను" అని జీరో అన్నాడు. "మీరు చాలా ప్రశాంతంగా ఉంటారని అంటున్నారు. కానీ మీరు ఒంటరిగా ఉంటున్నారు గాబట్టి, కష్టమైన పరిస్థితులను తప్పించుకుంటున్నారు కాబట్టి అలా అనుకుంటున్నారేమో." కియోక మాత్రం తన పని ఆపలేదు. జీరో అసహనంగా చూశాడు. "మీకు అర్థం కాలేదు" అని అన్నాడు.
ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తున్నారు ఎందుకంటే వారికి నిజం తెలీదు. అప్పుడు కియోకో కత్తెరను కింద పెట్టి అతని వైపు చూసింది. ఆ నిజం ఏమిటి అని ప్రశాంతంగా అడిగింది. జీరో దగ్గరికి వచ్చి అన్నాడు. బహుశా మీరు జ్ఞానవంతురాలు కాకపోవచ్చు. మాట్లాడకపోవడానికి కారణం మీ దగ్గర చెప్పడానికి విలువైన మాటలు లేకపోవడమే కావచ్చు. తోటంతా నిశ్శబ్దంగా మారింది. పై చెట్ల మధ్య ఒక పక్షి ఎగిరింది. జీరో ఎదురు చూశాడు. ఆమె కోప్పడుతుందని అనుకున్నాడు. తనను తాను సమర్థించుకుంటుందని అనుకున్నాడు. కానీ కియోకో ఏమీ మాట్లాడలేదు. తన పని చేసుకునే సామాన్లను తీసుకొని మళ్ళీ పని చేయడం ప్రారంభించింది. జియో అయోమయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం గ్రామస్తులంతా టీ దుకాణం దగ్గరికి చేరారు. అతనికి ఎందుకు సమాధానం చెప్పలేదు? అందరి ముందు మిమ్మల్ని అవమానించాడు కదా అని అడిగారు. కియోకో నెమ్మదిగా టీ పోస్తూ అడిగింది. అతని మాటలు నేను ఎవరో మార్చేశాయా? లేదు కదా అని అందరూ ఒకే స్వరంతో చెప్పారు. అయితే నా ప్రశాంతతను అతని మాటలకు ఎందుకు అప్పగించాలి? ఆమె ఇప్పుడు ఏం చేసిందంటే ఆమె ఒక చిన్న రాయిని తీసుకొని నదిలో వేసింది. సో నేను ఈ రాయిని నీళ్ళలో వేసినప్పుడు ఏమైంది అని కియోకో అడిగింది. నీళ్ళతో కదిలాయని గ్రామస్తులు చెప్పారు. కొంతసేపటి తర్వాత మళ్ళీ ప్రశాంతంగా మారాయి. కియోకో తల ఊపింది. సో మనుషుల మాటలు కూడా ఈ రాళ్ళ లాంటివి. అవి మన మనసులో అలలు సృష్టిస్తాయి. కానీ ప్రతి అల వెనుక పరిగెత్తితే జీవితమంతా కలతనే వెంటబడుతూ గడిచిపోతుంది. సో ఆమె ప్రశాంతంగా ప్రవహిస్తున్న నదిని చూపించింది. ఎవరో ఒకరు రాయి విసిరానని నది తన ప్రయాణాన్ని ఆపదు. అలాగే ఎవరో చెప్పిన మాటల వల్ల మీరు మీ జీవితాన్ని ఆపాల్సిన అవసరం లేదు. ఆ రాత్రి జీరో ఒంటరిగా గ్రామంలో నడిచాడు. మొదటిసారి తనలో ఒక ప్రశ్న వచ్చింది. కియోకో మౌనం నన్నెందుకు అంతగా కలవరపెడుతోంది అనని. కొద్దిసేపటికి అతనికి అసౌకర్యంగా అనిపించిన ఒక నిజం అర్థమైంది. తాను ఆమె తప్పు అని నిరూపించాలని అనుకోలేదు. ఆమె స్పందించాలని మాత్రమే కోరుకున్నాడు. ఎందుకంటే ఆమె ప్రశాంతత తనలో లేని ప్రశాంతతను తనకు చూపించింది. మరుసటి ఉదయం జీరో అడవి అంచున ఉన్న కియోకో ఇంటికి వెళ్ళాడు. ఆ చిన్న చెక్క ఇంటి చుట్టూ పూలు, ఔషధ మొక్కలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. నేను క్షమాపణ అడగడానికి వచ్చాను అని జీరో అన్నాడు. కియో అతన్ని లోపలికి ఆహ్వానించి టీ ఇచ్చింది. మీరు మీ గురించి ఎందుకు మాట్లాడలేదు? నాకు కోపం వచ్చింది అని జీరో అన్నాడు. కానీ ఇప్పుడు అర్థమైంది. నన్ను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటే నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నందుకే నా కోపం వచ్చింది. కియోకో చిరునవ్వు నవ్వింది. అది గుర్తించడం చాలా గొప్ప విషయం. మీరు ఈ విషయం ఎలా నేర్చుకున్నారు అని జీరో అడిగాడు. కియోకో బయట ఉన్న తోట వైపు చూసింది. ఒకప్పుడు ప్రతి అపార్థానికి సమాధానం చెప్పాల్సిందే అని నేను నమ్మేదాన్ని. అందరూ నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే నాకు శాంతి లభిస్తుంది అనుకునేదాన్ని. కొద్దిసేపు మౌనంగా ఉండి మళ్ళీ చెప్పింది. కానీ ఒక నిజం తెలుసుకున్నాను. మీరు ఎంత స్పష్టంగా చెప్పినా కొంతమంది మిమ్మల్ని ఎప్పటికీ తప్పుగానే అర్థం చేసుకుంటారు. కొంతమంది మిమ్మల్ని మీ నిజం ద్వారా కాదు, మీ వారి గాయాల ద్వారా చూస్తూ ఉంటారు. సో ఆమె తోటలో ఉన్న ఒక పాత చెట్టుని చూపించింది. ఆ చెట్టుని చూడు. జీరో చూసాడు. గాలులు, కాలం దెబ్బలకు వంగిపోయిన పాత చెట్టు అది. ఆ చెట్టు ఎందుకు అలా పెరిగిందో ఎవరికైనా వివరణ ఇస్తుందా అని కియోకో అడిగింది. లేదు అని సమాధానం ఇచ్చాడు. మరి వేరేలా వంగిన ప్రతి కొమ్మకు అది క్షమాపణ చెబుతోందా? లేదు. అయితే మనుషులు మాత్రమే ఎందుకు తాము ఉన్నట్టుగా ఉండడానికి అంత నిరూపించుకోవాల్సినంతగా ప్రయత్నిస్తుంటారెందుకు? జీరో దగ్గర సమాధానం లేదు. కియోకో మెల్లిగా ఇలా చెప్పింది. ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మార్చడం నీ బాధ్యత కానే కాదు. నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడం మాత్రమే నీ బాధ్యత. కొన్ని వారాలు గడిచాయి. జీరో అనుకున్న దానికంటే ఎక్కువ రోజులు ఆ గ్రామంలోనే ఉన్నాడు. కియోకో మనుషులతో ఎలా మెలుగుతుందో గమనించాడు. పక్కింటి వారు ఆమె తోటను విమర్శించినప్పుడు ఆమె విన్నది. ఎవరో ఆమె నిర్ణయాలను తప్పుపట్టినప్పుడు కోప్పడకుండా ఆలోచించింది. ఎవరో ఆమెను ప్రశ్నించినప్పుడు కూడా దానికి అతుక్కుపోలేదు. ఆమె భావాలు లేని వ్యక్తి కాదు. ఆమె స్వేచ్ఛగా జీవించే వ్యక్తి. ఒక సాయంత్రం సూర్యుడు కొండల వెనక అస్తమిస్తున్నప్పుడు జీరో అడిగాడు.
ఎవరైనా మీ గురించి అన్యాయంగా మాట్లాడితే మీకు బాధ కలగదా అని. కియోకో చిరునవ్వు చిరునవ్వుతో ఇలా చెప్పింది. ఖచ్చితంగా కలుగుతుంది. జీరో ఆశ్చర్యపోయాడు. మరైతే తేడా ఏంటి అని అడిగాడు. ఆమె ఆకాశంలో నారింజ రంగు వెలుతురును చూస్తూ చెప్పింది. ఇప్పుడు నేను ఒక మార్పు చేసుకున్నాను. ఎవరో చెప్పి ప్రతి బాధ పెట్టే మాటలతో నేను నా ఇల్లు కట్టుకోవడం మానేశాను. చెట్ల మధ్య నుంచి గాలి వీచింది. బాధ నీ తలుపు తట్టవచ్చు. కానీ దానిని లోపలికి ఆహ్వానించి శాశ్వత అతిథిగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సంవత్సరాలు గడిచాయి. జీరో వృద్ధుడయ్యాడు. కానీ కియోకో చెప్పిన పాటని ఎప్పుడూ మర్చిపోలేదు. ఇప్పటికీ విమర్శలు వచ్చేవి. వివాదాలు ఎదురయ్యేవి. తనను తాను సమర్థించుకోవాలనే కోరిక కలిగేది. కానీ అలాంటి ప్రతి క్షణంలో అతనికి ఆ నది గుర్తుకు వచ్చేది. ఒక రాయి నదిపై భాగంలో అలలు సృష్టించగలదు. కానీ నది ఎప్పటికీ ఆ రాయిగా మారదు. ఇప్పుడు మీ జీవితాన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికే తమ అభిప్రాయం నిర్ణయించుకున్న వారిని ఒప్పించడానికి మీరు ఎంత శక్తిని ఖర్చు చేసుంటారు? నిజంగా వినని వారికి మీ నిర్ణయాలను ఎన్ని సార్లు వివరించుంటారు? ఎవరో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారనే కారణంతో మీ మనశ్శాంతిని ఎన్నో సార్లు కోల్పోయుంటారు. ప్రతి ఆరోపణకు సమాధానం అవసరం లేదు. ప్రతి అభిప్రాయానికి మీ స్పందన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మీ అంతరంగంలో ప్రవేశించే హక్కు లేదు. కొన్నిసార్లు గొప్ప సమాధానం వివరణ కాదు, ప్రశాంతత. ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోనివ్వండి. వాళ్ళు తమ కథలను తామే సృష్టించుకోనివ్వండి. ప్రతి ఒక్కరి ఆలోచనలు నియంత్రించడం మీ పని కాదు. మీ లోపలి ప్రశాంతతను కాపాడుకోవడం మాత్రమే మీ పని. ఎందుకంటే నిజమైన మనశ్శాంతి అందరూ మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడు రాదు. అందరూ అర్థం చేసుకోవాలనే అవసరం మీలో ముగిసినప్పుడు మాత్రమే వస్తుంది. మీ రోజు ఎలా ఉన్నా మీ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వండి. ఇదే నిజమైన బలం. సెలవు.